మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు అనగా, శతాభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయములో 14, ఖర్చులో 14 కనబడుతుంది. కాబట్టి ఇలా జీవిత చక్రంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా నిండుకుండ హృదయం. అంటే ఈరోజు ఉంది, ఈరోజు లేదు అంటే బాధపడే మనస్తత్వం కాదు. ఏ విషయమైనా ఏ కార్యక్రమైనా కూడా ఉన్నదాన్నే తృప్తి పడతారు. ఇంకా ఇంకా కావాలని ఆలోచనలు ఎక్కువ రావు. వీళ్ళకి ఉన్నదాన్ని చాలు అనుకుంటారు. కానీ వీళ్ళకి మెయిన్గా ఉండాల్సిన సమస్య ఏంటంటే శని ప్రభావం. కుజుల్లో నుంచి శని ప్రభావం చేరింది. ఈ శని ప్రభావం వలన వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం బ్రేక్ అయిపోతుంటుంది. ఆ శని ప్రభావం వల్ల వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే, గుర్రాన్ని చెరువు దాకా తెస్తారు కానీ నీళ్లు తాగించలేరు కదా. అదేవిధంగా వీళ్ళు ఎంతో కష్టపడతారు. ఎంత కష్టపడి ఆ దగ్గరకు వచ్చే టైం కల్లా ఇలా మైండ్ మారిపోతుంటుంది. ఈ పని వద్దులేనుకొని మళ్ళీ ఇంకో పనికి వెళ్ళిపోతుంటారు. దానివల్ల ఏమవుతుంటుందంటే ఇలా మైండు, మనసు, ఆలోచన ఒక స్టాండర్డ్గా నికరం అనేది ఉండదు. నికరం అనేది ఉండాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన శని ప్రభావాన్ని శాంతం చేయించుకోవాలి. శని ప్రభావం అంటే ఒక రకంగా ఉండదు. శనిలో ఎన్నో ఉంటాయి. శని ప్రభావం వలన వీళ్ళకి అంటేది అంటకుండా, ముట్టేది ముట్టకుండా, చేతి కాడుకు వచ్చింది చేయి జారిపోవటం, ఇలాంటి ఇబ్బందులు చాలా చాలా విధానాలు కనబడుతున్నాయి. మరి ఈ కుంభరాశి వాళ్ళకి బంధుమిత్రులతో విరోధాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ శత్రువుల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలా ముంగల కొంతమంది మాట్లాడకపోయినా కూడా ఇలా వెనక కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు. అలాంటి మానవుల వల్ల వీళ్ళకి చాలా ఇబ్బందులు కలిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్త్రీ వలన అదృష్ట యోగం అనేది కలిసి వస్తుంది. భార్య వల్ల కానీ ఏ స్త్రీ అయినా కానీ ఒక స్త్రీ వల్ల వీళ్ళకి మంచి యోగం. మళ్ళీ ఈ స్త్రీ జాతకంలో చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి పురుషుల వల్ల మంచి యోగం రాబోతుంది. మరి ఇలా ప్రేమ విధానంలో చూసుకుంటే చాలా చక్కగా కనబడుతుంది. ప్రేమ విధానము అతి వేగంగా వీళ్ళు ఎలా ఊహించుకుంటారో ఆ విధంగా వీళ్ళకి కళ్యాణ యోగము కరెక్ట్గా సెట్ అవుతుంది. దాంట్లో ఎలాంటి అవకతవకలు అనేది ఉండదు. కాబట్టి స్త్రీ జాతకంలో కానీ పురుష జాతకంలో కానీ వీళ్ళు ఊహించుకున్నది ఒకటైతే ఇంకో విధంగా వీళ్ళు మామూలుగా అనుకున్నా కూడా దానికి మించింది ఇంకా పెద్ద స్థాయిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతక విధానాల్లో కనబడుతుంది. మరి ఈ కుంభరాశి వాళ్ళకి 10 మందికి ఏ విధంగా చెప్పినా కూడా అదే డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు మంచి చెప్పినా వెళ్తుంటారు, చెడు చెప్పినా వెళ్తుంటారు. కాబట్టి వీళ్ళు తెలుసుకోవాల్సింది మూర్ఖత్వంగా ఆలోచన చేస్తే ఇంకా లోతులోకి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు ఇంకా మూర్ఖత్వంగా ఆలోచనలు పడుకోకుండా బాగుండాలంటే ఎదుటివాడు మనకేం చెబుతున్నారు, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చేయబోతున్నాము, మనం ఏం చేస్తే బాగుంటుందా అనేది దాని గురించి కొంచెం తెలుసుకోవాలి. అన్నిటికన్నా మనకు పూజా బలం చాలా గొప్పది. ఆ పూజా బలం అనేది మనం రోజుకి 1 గంట సేపు అయినా ఆ భగవంతుడు పారార్థన చేస్తేనే మీకు కష్టాలు కానీ, దరిద్రాలు కానీ, శూన్యాలు కానీ, మీ మీద పడ్డ చెడు కానీ, ఎవరెవరన్నా చేసిన ప్రయోగాలు కానీ, మీరు దాటిన నిమ్మకాయలు కానీ, మీరు చేసిన పూజలు, ఏరే వాళ్ళు చేసిన కొన్ని చెడు పూజలు కానీ దాంట్లోంచి మీరు బయటపడతారు. ఎందువల్ల అంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. అలాగా మీ మీద ఉండాల్సిన ఈ గ్రహాలను కొన్ని తొలగించుకుంటేనే మీ జీవితానికి ఒక మార్గము, పరమార్గం అవుతుంది. అన్నిటికన్నా మార్గం ఏమిటంటే భగవంతుడు అనేది ఏ రూపంలో వస్తాడో చెప్పలేము. తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది మీరు 10 లక్షలు పెట్టి పూజలు చేసుకున్నా మీకు ఏది కాదు.
10 రూపాయలతో మీరు కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసుకొని నమస్కారం చేసుకుంటే ఆ భగవంతుడికి మీకు తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.